సో తాజాగా ఈ ఘటనలో కొండయ్య కూడా 2 రోజుల క్రితం అక్కడే సిగ్నల్ ట్రేస్ అయినట్టుగా అనుమానం అయితే వచ్చింది. కానీ ఇప్పుడు కొండయ్య తర్వాత ఆ అమ్మాయి సొంత అన్న రక్తం పంచుకుని పుట్టిన అన్న బ్రహ్మయ్యని విచారించగా అసలు విషయం బయటపడింది. జులాయిగా తిరిగేటువంటి ఆ లోకేష్తో తిరుగుడు మాకు నచ్చడం లేదు, ఆయనతో ప్రేమ నచ్చడం లేదు, పలుమార్లు వారించాం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయం, వినకపోవడం మూలంగానే ఈ రకంగా హతమార్చామని చెప్పి పరువు హత్యలో భాగంగా ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఎస్ కిషోర్, ప్రస్తుతం ఏంటి ఇంకా కేవలం కొండయ్య ఆ తర్వాత బ్రహ్మయ్య ఇద్దరే ఉన్నారా? అక్కడికి సురేంద్ర కూడా వెళ్ళాడు, తర్వాత ఆ అమ్మాయి తల్లి కూడా వెళ్ళింది, వీళ్ళ భాగస్వామ్యం కూడా ఏమైనా ఉందా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఇంకా పోలీసులు వాళ్ళని వెతికే పనిలో ఉన్నారా? సురేంద్ర అండ్ అమ్మాయి తల్లి ఎక్కడున్నారు? ఈ ఘటనలో కేవలం కొండయ్య బ్రహ్మయ్య పాత్రతో పాటు అటు సురేంద్ర పాత్ర ఏంటన్నటువంటి విషయం కూడా ఇప్పటికే పోలీసు ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది పరువు హత్య కాబట్టి కుటుంబ సభ్యులే చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా సురేంద్ర పాత్ర ఏంటి, అదేవిధంగా కొండయ్య పాత్ర ఏంటి, కొండయ్య ఏం చేశాడు అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ వచ్చింది పోలీసులకు. ఎవరు బయట కాపు కాశారు, ఎవరు ఈ పథకం ప్రకారం ఈ పని చేశారు అన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ విషయంలో కూడా పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ మిస్టరీ వీడే పరిస్థితి ఉందన్నటువంటి భావన మనం మొదటి నుంచి కూడా వ్యక్తం చేశాం. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ రోజు ఏదైతే జరిగినటువంటి విచారణలో కూడా అటు దిమ్మ తిరిగే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నటువంటి వాస్తవాలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అందులో భాగంగానే అన్నలే ఇది ఈ పథకం ప్రకారం దీన్ని హత్య చేశారన్నటువంటి భావన అటు వ్యక్తం చేసినప్పుడు పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ తల్లి పాత్ర కావచ్చు, ఇతరత్ర పాత్ర ఏముంది, అదే విధంగా దీని వెనక అసలు ఇంకా ఏముంది అన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు గతంలో కూడా లోకేష్ తో తిరుగుతున్న సందర్భంగా కూడా వాళ్ళు మందలించామన్నారు, ఆ తర్వాత మా చెల్లిని తిట్టామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇలా పలు అనుమానాలకు దారితీసేటువంటి విషయాలను కూడా అక్కడ మీడియా పరంగా చెప్పినటువంటి సందర్భంగా కూడా వాటన్నిటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా వాళ్ళ వీడియోలు రిలీజ్ చేయలేదు అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ కూడా పోలీసులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే వీడియోలు రిలీజ్ చేస్తే ఆ వీడియోలు కొంత ఎవరైతే ఈ కుట్రకు చేశారో ఆ కుట్ర నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నటువంటి భావనతో కూడా పోలీసులు కొంత ఈ వీడియో రిలీజ్ చేసి ఉండకపోవచ్చు అన్నటువంటి భావన కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి.